మరి ఏ పథకం ఆగింది ఇక్కడ? కేసీఆర్ పెట్టింది ఏ పథకం ఆగింది అంటారు మీరు? అంటే ఇప్పుడు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్యం నడుస్తలేదా? సో ఇప్పుడు రైతు భరోసా, ఇప్పుడు వీళ్ళేమో రైతు బంధు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన నుంచి రైతు భరోసా అన్నది. రైతు భరోసా మళ్ళీ దేశంలో ఎక్కడ లేకుండా ఇక్కడ రుణమాఫీ కూడా జరిగింది 2 లక్షలు రైతులకు. మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లు కట్టేవట్టే రకరకాలుగా పథకాలు అంటే కేసీఆర్ పెట్టినాయి, ఏది కూడా ఇక్కడ ఆగలేదు అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుండే. అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ఆపలేము, దీన్ని ఎందుకు ఆపుతాం? కేసీఆర్ పెట్టినాయి అన్ని నడుస్తున్నాయి, రన్ అవుతున్నాయని ఆయన అంటున్నాడు. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి మహనీయుడండి. కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మతోని కాదు, రాజీవ్ గాంధీతోని కాదు, సోనియా గాంధీతోని కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి అనే మహనీయుడు సచ్చిన శవాన్ని లేపి కూర్చోబెట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు అతను. ఆయన ద్వారా కాంగ్రెస్ మళ్ళీ చిరుస్థాయిగా నిలిచింది. కాబట్టి దాన్ని ఆయన ఏ విధంగా మళ్ళా భూమికి పాతాళంలోకి తొక్కే అవకాశం తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పథకం పెట్టిండు, మా కేసీఆర్ అన్న ఏమని చెప్పిండంటే ఆయన పెట్టింది మంచిగా ఉంది, ఇది ప్రజలకు ఆస్కారపడుతుంది, ప్రజలు బాగుపడే లక్షణాలు ఒకరికి ఉండదు అనేసి ఆయన ఆరోగ్యశ్రీ కార్డు ప్రవేశపెట్టిండు. ప్రతిదీ కూడా ఆయన చేసిండు. కాబట్టి ఆయనది ధిక్కరియకుండా ఆయనది కంటిన్యూ చేసిండంటే మా యొక్క కేసీఆర్ అన్నని చేసిండు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ డబ్బులు కూడా కడతలేనట్లుంది గవర్నమెంట్ కదా? ఎక్కడ ఏం కడుతుందండి? ఎక్కడ కడుతుంది? అదే 10 లక్షల కార్డు అన్నారు, ఏం లేదు, 10 రూపాయలు లేవు, చచ్చిపోతా ఉన్నారండి. ఆయన భరోసా మీద 10 లక్షలు ఇస్తున్నా అని చెప్పి హాస్పిటల్కి తీసుకుపోయిన డెడ్ బాడీలో మార్చిడీలోకి పోతా ఉన్నారు. అంతా బంద్ అయిపోయింది. ఎక్కడ ఉన్నది చెప్పండి? ఆయన ఏ పథకం కరెక్ట్ చేయలేదు. అంత ఏదో ఉందంటే టైంపాస్కి ఒక స్టూడియోలో డ్రామా కంపెనీ చేసుకున్నట్టుగా ఒక చేస్తున్నాడు ఆయన రాజకీయం. కానీ నిజమైన రాజకీయం చేయడానికి నాయకుడికి లాయక్ లేదు. రైట్. ఇంకో విషయానికి వస్తే ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఇక్కడ హైదరాబాద్ గేటర్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి అధిక స్థానాలు దక్కినాయి. ఇప్పుడు దురదృష్టవస్తు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగాటి గోపీనాథ్ చనిపోవడంతో మళ్ళా ఇక్కడ ఎన్నికలు ఇక్కడ రావడం అనేది జరిగింది. మరి ఇప్పుడు ఎట్లుండబోతుంది జూబ్లీహిల్స్లో వార్ పోర్ ఎట్లుండబోతుంది? అంటే బీజేపీకి కాంగ్రెస్కి మధ్య పోటీ ఉంటుందా, కాంగ్రెస్ బీఆర్ఎస్కి ఉంటుందా, లేకుంటే బీఆర్ఎస్ బీజేపీ మధ్యనే పోటీ ఉంటుందా? కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మధ్యనే నడుస్తుంది ఘర్షణ. బీజేపీకి సంబంధం లేని విషయం. బీజేపీ అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, అది ఎప్పుడు కూడా రాదు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ టార్గెట్ మాకు ఒకటే. ఎందుకంటే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఎంత పబ్లిక్ ఉందో బీఆర్ఎస్ రావాలని ఆలోచన కంకణం కట్టుకున్నారు. ఎప్పటిదాకా దరిద్రం మేము అనుభవించాలి. 2 సంవత్సరాల నుంచి మాకు ఒక రోడ్లన్నీ శ్మశానంలాగా మారిపోయినాయి, రోడ్లు లేవు, పాళ్ళు లేవు, ఎవ్వరికి కూడా ఏది కూడా సంక్షేమ పథకాలు అందట్లేదు అనేసి వాళ్ళకు కూడా మనసులు మంచిగా బాగా మునిగిపోయినారండి ఈ యొక్క దరిద్రాన్ని. కాబట్టి ఆ దరిద్రాన్ని తొలగించుకోనికే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలని కంకణం కట్టుకున్నారండి. జూబ్లీహిల్స్ ప్రతి ఒక్క హై క్లాస్ నుంచి 3rd క్లాస్ వ్యక్తులందరూ కూడా కంకణం కట్టు. అంటే ఇక్కడ టికెట్ వచ్చిన లీడర్ మామూలు వ్యక్తి కొడుకు కాదు, తెలుసు కదా, మీ అందరికి తెలిసిన వ్యక్తి తెలుసు, నవీన్ యాదవ్. అంటే ఆయనకు గిడ పలుకుబడి గతంలో గిడ ఆయన పోటీ చేసిండు, వేరే పార్టీ నుండి ఎంఐఎం నుంచి కూడా పోటీ చేశాడు. ఆయనకి కూడా కొంచెం పట్టుదల. అన్నయ్య ఇక్కడ పలుకుబడి డబ్బు సంబంధం లేదన్నయ్య. ప్రజలకు సంక్షేమ పథకాలు సమయానికి ఇచ్చేవాడు నాయకుడు. ఈడు పైసా గల్లోడు, నీ ఇంటికి నువ్వు డబ్బు గల్లోని ఉండొచ్చు, కానీ ప్రజలకు డబ్బు గల్లోడు కావాల్సింది నిజమైన నాయకుడు. వాళ్ళకు మంచి చెడు ఆపతికి అన్న అంటే నేను ఉన్నామ్మా అన్న నాయకుడు నిజమైన నాయకుడు. ఆపత్తులో ఉన్నప్పుడు అర్ధరాత్రి ఏమన్నా జరిగిపోతే ఒక్క ఫోన్ చేసినా అమ్మ మేము ఉన్నాం కదా అనేసి నీ ఆకిట్లో నేను అర్ధరాత్రికి నిలబడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్కరికి కూడా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఏ సమయంకి ఎవరైనా సరే ఆపత్తులు ఉన్న వాళ్ళకి అన్నయ్య మేమంటే మేము ఉన్నామమ్మా అని మేము నిలబడి వాళ్ళకు జరగరాని ఏమన్నా మేము తీసుకుపోయి వాళ్ళ ప్రభుత్వాన్ని దగ్గరికి తీసుకుపోయి మా యొక్క ప్రాబ్లం చెప్తే కూడా మాది కొట్టి పడేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఏ ఒక్క కేసు తీసుకొచ్చినా, ఏ ఒక్క సంక్షేమ పథకాలు జరుగుతలేవు, మా ప్రజలకు అన్యాయం జరుగుతుందని మేము తీసుకొచ్చి పెడితే కూడా అవి పక్కన పడేసి వీళ్ళ పాట వీళ్ళే పాడుతూ ఉంటే మరి ప్రజలు ఎంత దాకా మోసపడతారండి? ఇంకా మోసపోయే తెలుసుకునే అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు సునామీ ఏ విధంగా వచ్చిందో అదే విధంగా కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్లో కొట్టుకుపోయే స్టేజ్ వచ్చేసింది. కాబట్టి మేము చూపిస్తామండి అది 100%. ఓకే, రైట్. మరి ఇంకో విషయానికి వస్తే ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు పెడతాము అని చెప్పేసి మొన్నటిదాకా ప్రభుత్వం ఎంతో నామినేషన్లు కూడా ఒకరోజు దాఖలు కూడా జరగడం అనేది జరిగింది. మళ్ళీ కోర్టు స్టే చేయడంతో మళ్ళీ 4 వారాల తర్వాత అంటున్నారు. మరి ఎందుకు ఇంత ఇట్లా చేయవలసిన బీసీల మీద కక్ష కట్టిండ్రు ఆయన. ఎవరు? రేవంత్ రెడ్డి బీసీల మీద కక్ష కట్టి
ఏ విధంగా ఉన్నదో మనుషులని ఎవ్వరు ఏం చెప్పినా వాళ్ళని ఆరబాటం చెయ్యకుండా వాళ్ళని లేని కేసులలో ఇరికిచ్చి వాళ్ళని కోట్ల పాలు చేయడం, పోలీస్ స్టేషన్ల పాలు చేయడం, వాళ్ళ మీద లేని చీటింగ్ కేసులు పెట్టడం. ఎందుకంటే ఆయన రాజనీకరంగా ఏం చేత కాకపోతే ఈ విధంగా మా బీసీల మీద ఆయన ఆలోచన చేసి ఇవన్నీ పెట్టారు.